ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మోగు పురుగు లేదు సార్. నా పేరు శంకర్ సార్. మాది తిరుపతి జిల్లా బ్రాహ్మణపట్ట దగ్గర మాది గొల్లకండ్రి విలేజ్ సార్. నాకు కొబ్బరి చెట్లు ఒక 10 చెట్లు పెట్టాను సార్. 10 చెట్లు ఉన్నాయి టెంకాయ చెట్లు. వాటికి వచ్చేసి ఏపీకేఎస్ ఆర్గానిక్ మా ఫ్రెండ్ చెప్పాడు కోకోమెక్స్ తెచ్చి వాడితే బాగుంటాయని. ఇది నేను వాడినాక బాగున్నాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మోగు పురుగు లేదు. ఇవి వాడే విధానం వచ్చేసి ఫస్ట్ పాది చేసుకొని పాదిలో వచ్చేసి నీళ్లు పెట్టి ఆ తర్వాత 1 లీటర్ నీళ్ళు 100 మిల్లీలు పోసి ఆ విధంగా ప్రతి మంత్ నెలకు ఒకసారి ఇచ్చారంటే కొబ్బరి చెట్లు బాగా వేపుగా వస్తున్నాయి, పచ్చగా ఉన్నాయి చెట్లు, కొమ్మలు కాడ మండలు కాడ బాగున్నాయి సార్. ఇప్పుడు అదేవిధంగా నేను వరికి గడ్డి తెచ్చుకున్నాను ఒక 10 లీటర్ల దాకా. వరికి గడ్డి వేస్తున్నాను. నాకు 3 ఎకరాల వ్యవసాయం ఉంది. దాంట్లో 1 ఎకరాకు మాత్రమే ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పాడు అనేసి 1 ఎకరాకు మాత్రం యూజ్ చేశాను. నాకైతే గ్రోత్ బాగుంది. మాకు వచ్చి ఒక 10వ నెల నుంచి ఇప్పుడు ఒక 3 నెలలు అయిపోతుంది సార్. ఇదంతా వాటర్ ఉన్నది, నీళ్ళు వచ్చేసినాయి ఆ పక్క కాలువల నుంచి. అందువల్ల ఇదంతా కొబ్బరి చెట్లు చుట్టూరు ఈ పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇవంతా క్లీన్ చేయలేదు. అంతకు ముందుగా బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ చెట్లంతా వాటర్ వచ్చేసినందువల్ల ఈ విధంగా ఉంది. మళ్ళీ నేను ఇవంతా శుభ్రం చేసి క్లీన్ చేసుకుంటే బాగానే కనిపిస్తాయి సార్ చెట్లు.